ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్స్లో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకే ఆలౌట్ అయింది. 4 వికెట్ల నష్టానికి 43 పరుగులతోటి రెండవ రోజు ఆటను ప్రారంభించినటువంటి సౌత్ ఆఫ్రికా బెడింగ్హాము, బౌమా నిలకడగా ఆడటంతో మంచి స్కోరు చేసేలా కనిపించింది. ఒక దశలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులతో ఉన్నటువంటి దక్షిణాఫ్రికా 13 పరుగుల వ్యవధిలోనే చివరి 5 వికెట్లను కోల్పోయింది. బెడింగ్హామ్ 45 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉంటే కెప్టెన్ బౌమా 36 పరుగులు చేసి కాస్తలో కాస్త రాణించాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 6 వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆల్అవుట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు 74 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో బెడింగ్హాము 45 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. 111 బంతులు ఎదుర్కొన్నటువంటి బెడింగ్హాము 6 ఫోర్లతోటి 45 పరుగులు చేయగా కెప్టెన్ బౌమా 84 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 36 పరుగులు చేసి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక రికల్టన్ 16 పరుగులు చేస్తే వికెట్ కీపర్ వెరైన్ 13 పరుగులు చేశారు. ఇక మిగతా వాళ్ళంతా కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. సో మార్క్రమ్ డకౌట్ అయితే ఆ తర్వాత మౌల్డర్ 6 పరుగులకు అవుట్ అయ్యాడు. స్టబ్స్ 2 పరుగులు. ఆ తర్వాత మార్కో ఎన్సన్ డకౌట్ అయ్యాడు. కేశవ్ మహారాజ్ 7 పరుగులు చేస్తే రబాడా 1 పరుగు చేశాడు. లుంగి ఎంగిడి పరుగులేమి చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 57.1 ఓవర్లలో 138 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆల్అవుట్ అయినటువంటి సంగతి మనకి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ అద్భుతంగా రాణించి 6 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించాడు. మరో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీస్తే హ్యాజిల్వుడ్ 1 వికెట్ తీశాడు. మొత్తంగా ఈ లార్డ్స్ మైదానంలో ఫాస్ట్ బౌలర్ల హవా రెండవ రోజు కూడా కొనసాగింది. ఈ మ్యాచ్లో 6 వికెట్లు తీసినటువంటి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్లో 6 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా కమిన్స్ రికార్డు నెలకొల్పాడు. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు కమిన్స్. కీలక బ్యాటర్లు అయినటువంటి బౌమా, బెడింగ్హామ్లను కూడా కమిన్సే అవుట్ చేశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ టాప్ స్కోరర్గా ఉన్నారు కదా. 45 పరుగులు చేసినటువంటి బెడింగ్హామ్ను, 36 పరుగులు చేసినటువంటి బౌమాను ఇద్దరిని కూడా కమిన్సే అవుట్ చేశాడు. వీళ్ళతో పాటుగా ముల్డర్, కైన్ వెరినే, మార్కో ఎన్సన్, రబాడాలను కూడా అవుట్ చేశాడు కమిన్స్. సో కమిన్స్ విజృంభణతోటి దక్షిణాఫ్రికా 138 పరుగులకే కుప్పగూలింది. సో ఈ ప్రదర్శనతోటి టెస్టులో 300 వికెట్లను పూర్తి చేసుకున్నటువంటి కమిన్స్ ఐసీసీ ఫైనల్స్లో 5 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గాను రికార్డులకు ఎక్కాడు. అంతేకాదు ఐసీసీ ఫైనల్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసినటువంటి బౌలర్గా ఘనత సాధించాడు కమిన్స్. అంతకుముందు ఈ ఫీట్ సౌత్ ఆఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ జాక్వెస్ కలీస్ పేరిట ఉండేది. 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో కలీస్ 7.3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఆ రికార్డును కమిన్స్ బ్రేక్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించి డబ్ల్యూటీసీ 2023-25 ఆ సైకిల్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా కూడా కమిన్స్ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో అంటే 2023-25 సైకిల్లో బుమ్రా 77 వికెట్లు తీస్తే ఇప్పుడు 79 వికెట్లతోటి మరి కమిన్స్ బుమ్రాను వెనక్కి నెట్టి ఈ సైకిల్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా లార్డ్స్లో బెస్ట్ బౌలింగ్ చేసినటువంటి కెప్టెన్గా కూడా కమిన్స్ నిలిచాడు. ఇదివరకు ఆ రికార్డు ఇంగ్లాండ్కి చెందినటువంటి బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. బాబ్ విల్లీస్ 1992లో మరి ఇండియా పైనే ఈ లార్డ్స్ మైదానంలో 101 పరుగులకు 6 వికెట్లు తీశారు. ఇప్పుడు కమిన్స్ కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి బాబ్ విల్లీస్ యొక్క రికార్డును వెనక్కి నెట్టాడు. అంతేకాకుండా బిషన్ సింగ్ బేడీని అధిగమించి టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసినటువంటి ఘనత సాధించిన 3వ కెప్టెన్గా కూడా కమిన్స్ రికార్డు సాధించాడు. కెప్టెన్గా బిషన్ సింగ్ బేడీ 8 సార్లు 5 వికెట్ల ఘనత సాధిస్తే కెప్టెన్గా కమిన్స్ ఇప్పుడు 9వసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. కెప్టెన్గా ఉంటూ 5 వికెట్ల ప్రదర్శన చేసినటువంటి జాబితాలో ఇమ్రాన్ ఖాన్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ 12 సార్లు కెప్టెన్గా 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత రిచీ బెనార్డ్ 9 సార్లు ఆ ప్రదర్శన చేస్తే ఇప్పుడు మరి కమిన్స్ 9వసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు కెప్టెన్గా. మొత్తంగా చూసినట్లయితే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్స్ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ల హవా కొనసాగుతోంది. మొత్తంగా 3వ రోజే ఆట ముగిసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆల్అవుట్ అయితే సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో కేవలము 138 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్లో కడపటి వార్తలు అందేసరికల్లా 82 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతము 156 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా ఉంది. బట్ ఆ 150 పరుగులను ఛేదించడం కూడా సౌత్ ఆఫ్రికాకి కష్టమే. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 138 పరుగులకి ఆల్అవుట్ అయినటువంటి సౌత్ ఆఫ్రికా మరి ఫోర్త్ ఇన్నింగ్స్లో చివరి ఇన్నింగ్స్లో 150కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే
చాలా కష్టం. పైగా ఇంకా ఆస్ట్రేలియా చేతులు మరొక 3 వికెట్లు ఉన్నాయి కాబట్టి ఆధిక్యం మరొక 20-30 పరుగులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 180-190 వరకు ఆస్ట్రేలియా టార్గెట్ని పెడితే ఆ టార్గెట్ని ఛేదించడము సౌత్ ఆఫ్రికాకి ఇబ్బంది అవుతుంది. సో మొత్తంగా రేపు అంటే 3వ రోజు ఈ ఆట ముగియటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చూసినట్లయితే ఆస్ట్రేలియాదే పై చేయి పూర్తి స్థాయిలో ఒక రకంగా డామినేట్ చేసింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆల్అవుట్ కావడంతో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ చాలా సంతోషపడ్డది, హ్యాపీగా ఫెయిల్ అయింది. ఎందుకంటే 212 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేయడం అంటే అది ఒక రకంగా విజయం సాధించినట్టే లెక్క. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా టాస్ గెలిచి మొదట బౌలింగ్ను ఎంచుకొని మరి ఆస్ట్రేలియాను 212 పరుగులకే కట్టడి చేయడంతో వాళ్ళు హ్యాపీగానే ఫెయిల్ అయ్యారు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఆ తర్వాత డ్యూ వెబ్స్టర్ వీరిద్దరే అద్భుతంగా రాణించారు. కాస్తలో కాస్త అలెక్స్ క్యారీ 23 పరుగులు చేయడం జరిగింది. వెబ్స్టర్ 72 పరుగులు, తర్వాత స్టీవ్ స్మిత్ 66 పరుగులు చేశారు. ఈ నలుగురు బ్యాటర్లు మాత్రమే రాణించడంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కట్టడి చేయగలిగింది సౌత్ ఆఫ్రికా. కానీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన తర్వాత 138 పరుగులకే ఆల్అవుట్ అయింది. వాస్తవానికి ఆస్ట్రేలియా కంటే సౌత్ ఆఫ్రికా ఒక ఓవర్ ఎక్కువ ఆడింది. ఆస్ట్రేలియా 56 ఓవర్లు ఆడితే సౌత్ ఆఫ్రికా 57 ఓవర్లు, దాదాపుగా ఇద్దరు సమానంగానే ఆడారు. కానీ 138 పరుగులకే సౌత్ ఆఫ్రికా కుప్పకూలిపోవడంతో మరి 74 పరుగుల కీలకమైనటువంటి ఆధిక్యం లభించింది తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు. ఆ తర్వాత ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించి ఆస్ట్రేలియా కూడా వెంటనే వికెట్ను కోల్పోయింది. కవాజా 6 పరుగులకు అవుట్ అయితే గ్రీను మరోసారి దారుణంగా విఫలమై డక్అవుట్ అయ్యాడు. స్టీవ్ స్మిత్ 13 పరుగులకు అవుట్ అయితే ట్రావిస్ హెడ్ 9 పరుగులు, ఆ తర్వాత వెబ్స్టర్ 9 పరుగులు, ఆ తర్వాత కమిన్స్ 6 పరుగులకు అవుట్ కావడం జరిగింది. ఒక అలెక్స్ క్యారీ మాత్రము ప్రస్తుతం 8 పరుగులతోటి క్రీజ్లో ఉండు. ఇక మిచెల్ స్టార్క్ కూడా 5 పరుగులతోటి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. సో పేరెన్నిక కన్నా బ్యాటర్లు అందరూ కూడా అవుట్ అయ్యారు. ఇక ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్లో మరొక 20-30 పరుగులు చేసినా కూడా అది సౌత్ ఆఫ్రికాకు ఆ లక్ష్యాన్ని ఛేదించడం అంటే 180-190 విజయ లక్ష్యాన్ని పెట్టినా కూడా సౌత్ ఆఫ్రికాకి అది కష్టమే అని చెప్పింది. మొత్తంగా చూసినట్టయితే తొలి రోజు కానీ రెండవ రోజు కానీ ఆస్ట్రేలియాదే పై చేయి అని చెప్పాలి.